ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. భీష్మ పర్వములోని 14వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు, మహారాజా 8 రోజులు యుద్ధం చేసి ఆ సాయంకాలము పొద్దువైతే ఎవరి శిబిరములో లోపలికి వాళ్ళు వెళ్ళిపోయిండు. అప్పుడు భీష్మాచార్యుల వారి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళి ఆ భీష్మునితో అంటున్నాడు, మహాత్మా, నువ్వు యుద్ధం చేసినా నయమే, చెయ్యకపోయినా నయమే, నువ్వు కపట భావంతో ఎందుకు యుద్ధం చేస్తావు? నువ్వు శాపబాణాలను ఇడిసబెట్టి నువ్వు శిబిరం లోపలనే ఉండు. ఆ కర్ణుడు వచ్చి యుద్ధం చేసి పాండవులను సంహరిస్తాడని ఇట్లాంటిగా ఆ భీష్మునితోటి దుర్యోధనుడు అన్నాడు అని ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. ఆ దుర్యోధనుని యొక్క మాటలు విన్నటువంటి భీష్ముడు విని క్రోధమునను భీష్ముడు అనే మూర్ఖులాడిన రీతి నను బలుకకు సూతపుత్రుని ఘన సామర్థ్యంబు ముందు గనుగొనలేదా? ఆ భీష్ముడు దుర్యోధను అంటున్నాడు కోపంతో, దుర్యోధన, నువ్వు మూర్ఖులు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు, తెలివి తక్కువ మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. ఆ కర్ణుని యొక్క సామర్థ్యం మాకేం తెలియదు అనుకున్నావా? మాకు తెలుసు ఎంతటి వీరాది వీరుడు కర్ణుడు. భీమార్జునుల పరాక్రమము భూమీషుల కెరుక లేదా? బుద్ధియు లేక వేమారు దూరెదవు నీవు, నా మాటలు గురుతు నీకు నరవర కనగా. ఆ భీముని పరాక్రమము, అర్జునుని పరాక్రమము 3 లోకము లోపల ఉన్న వారందరికీ కూడా తెలుసు వాళ్ళు ఎంతటి పరాక్రమవంతులు. మాటికి మమ్మున్నే తిడతావు, మాటకు మమ్మున్నే అంటావు. నీకేమైనా బుద్ధి ఉన్నదా లేదా? నేను చెప్పిన మాటలు నీకు మతి లేవా? నీకు జ్ఞాపకం లోపల లేవా అవి? పరగ వజ్రము సాటి పాషాణమని అంటే మెచ్చరు గురుజనులెవరు మేదినందు. సింహశార్దూల శశీకము గెలుసంటే నిశ్చయమనరెవ్వరు నిఖిల జనులు. చేతి లోపల రాయిని పట్టుకొని ఇదే వజ్రం అని అంటే ఎవరైనా మెచ్చుకుంటారనుకుంటున్నావా? అది వజ్రమే అని అంటారనుకుంటున్నావా? ఎవ్వరు కూడా నమ్మరు, ఎవరు కూడా మెచ్చుకోరు నీ మాటను. అది నీకు నచ్చితే నచ్చినవచ్చు. పెద్ద పులిని, సింహమును, ఈ కుందేలు గెలిచిందానంటే కూడా నమ్ముతారా? నమ్మరు. వాళ్ళు పెద్ద పులి లాంటి వాళ్ళు, సింహం లాంటి వాళ్ళు భీమార్జనులు. ఈ కర్ణుడు కుందేలు లాంటి వాడు, వాళ్ళని గెలుస్తాడని ఇంత అనుకుంటున్నావా నువ్వు? ఆ మాటలు అటు కట్టిపెట్టు, ఎక్క మాట్లాడకి ఇక్కడ నువ్వు అని కోపంతో దుర్యోధనుణ్ణి తన శిబిరము లోపల భీష్ముడు అంటున్నాడు. కురువర విజయుని రథమునా, కురువర విజయుని రథమునా హరిహరులున్నారుగావాత భాగ్యులు మీ నరవరుల బలమెల్లను మరి నిష్ఫలమెందరున్నా మది నమ్మవయ్యా. దుర్యోధన, అర్జునుడి రథం మీద హరిహరులు 2 ఉన్నారు. మీ దగ్గర ఎందరు మంది రాజులున్నా, ఎంత బలాఢ్యులున్నా, దండపరాక్రులున్నా విజయం అన్నది వాళ్ళకే అవుతుంది. అక్కడ పరమాత్ములు ఉన్నారు 2, హరిహరుడు, ఆంజనేయ స్వామి, ఇటు కృష్ణమూర్తి, వాళ్ళు 2 ఉన్నారు. అందుకని నీకు జయము కలగదు, అపజయమే అవుతుంది. కానీ నువ్వు మాత్రం ఈ యుద్ధ రంగం లోపల గెలవవు. విజయలక్ష్మి వాళ్ళనే వరిస్తుంది పాండవులను. నా మాట నమ్ము. అనగాను రవి ఉదయమాయంతలోన వాద్యఘోషలు ప్రసురించేవాసిగాను బలములెల్ల సిద్ధమై బాగుగాను
చాపమును బూని భీష్ముండు చేరి నిలిచే. ఈ విధముగా రాత్రి లోపల దుర్యోధనుని ఈ భీష్మాచార్యుల వారి సంవాదం ఇట్లాంటిగా జరిగింది మహారాజా. తెల్లవారిన పిదప అందరూ కూడా చాపపానాలను తీసుకొని యుద్ధరంగం లోపలికి వస్తే అక్కడ వాయిద్య ఘోషలు రణబేరులు ఘనంగా మోగినాయి. అప్పుడు భీష్ముడు చాపపానాలు తీసుకొని వచ్చి ఆ యుద్ధరంగం లోపల నిలబడ్డాడు. ఘోర గర్జనాము జాయగా వీరులు, ఘోర గర్జనాము జాయగా వీరులు గని చరాములు దురామందు, పరావారము లేక కలిసిరి పాండవ కౌరవులందు, పోరగా చేరే పార్థుసుతుడు, పోరగా చేరే పార్థుసుతుడు, కురు బలము కోరణ పండితుడు, ఘోర గర్జనాము జాయగా వీరులు గని. కౌరవ వీరులు పాండవ వీరులు ఘోరాతి ఘోరంగా శరాలను వేసుకునే సమయం లోపల అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు ఒకరిపైన ఒకరు బాణాలను వేసుకుంటున్నారు. లొల్లి ఉన్నది. ఆ సమయం అందు అభిమానుడు వచ్చిండు శాపబాణాలను తీసుకొని ఆ కౌరవ సైన్యం లోపల పడి దావానాలమై సైన్యవనంబు, దావానాలమై సైన్యవనంబు సంవారముగాగను చూసి, వేవేగాలంబాసుని గని వినూతించను గుణరాసి, తునుమూడి పార్థుసుతుని నేడు, తునుమూడి పార్థుసుతుని నేడు అనుమానింత కనగనపుడు, దావానాలమై సైన్యవనంబు. ఆ అర్జునుని యొక్క కుమారుడు అభిమానుడు ఎండిపోయిన వనము లోపల అగ్ని తలిగితే ఏ విధంగా చెట్లనన్నింటినీ కూడా కాల్చేస్తుందో ఈ అభిమానుడు కూడా అదే విధంగా ఆ కౌరవ సైన్యమును సంహరిస్తున్నాడు. అప్పుడు ఆ దుర్యోధనుడు చూసి అలంబసుని దగ్గరికి వెళ్ళి, మహాత్మా అదిగో చూడు అభిమానుడు మన సైన్యమును ఎంతగానో సంహరించిండో చూడు, నువ్వు వెళ్ళి ఏం అనుమానం లేదు, అనుమానం చేయకు, అభిమానుడిని మాత్రం నువ్వు ఎట్లా చేసి సంహరించాలా అని అప్పుడు ఆ అలంబసుని ఇదంతా కూడా తెలియజేసిండు. అంటే అతన్ని పురిగొల్పిండు, యుద్ధంకు వెళ్ళు ఆ అభిమానుని సంహరించని. అతి వికృత స్వరూపము దాల్చి, అతి వికృత స్వరూపము దాల్చి అసూరుడు నిలిచియు వేగా, రథ కుంజారాములు కొని సైన్యమున రాక్షస మాయలు బౌగా, కల్పించేను దశ దిశాలయందు, కల్పించేను దశ దిశాలయందు, ఘన చీకటి విడిచేను ముందు, అతి వికృత స్వరూపము దాల్చి. వికృత రూపమును దాల్చినటువంటి అలంబసుడు పాండవ సైన్యం లోపలికి వెళ్ళి చీకటి బాణమును విడిచిండు. అప్పుడు అంతా చీకటి అయితే ఇక అక్కడ మాయ యుద్ధం చేస్తున్నాడు. పరగా సైన్యమంతాట, పరగా సైన్యమంతాట గిరి వృక్ష పార్జన్యము గురియాగా, దరగూలి రమితాము వీరులు గని ధైర్యము లేకెదురుంగా, నిల్వాక పారే కాలమందు, నిల్వాక పారే కాలమందు పార్థుని సుతుగని దురామందు, పరగా సైన్యమంతట. ఆ పాండవ సైన్యం లోపల ఈ అలంబసుడు చీకటి పుట్టించి గుట్టలను చెట్లను రాళ్ళను రపాలను తెచ్చి ఎత్తేస్తే పాండవ సైన్యం తుక్కు అవుతున్నది. అది చూసి ఆ పాండవ సైన్యం భయపడి దాగినోళ్ళు దాక్కుంటున్నారు, పారిపోయిన వాళ్ళు పారిపోతున్నారు.
అది చూసినటువంటి అభిమానుడు ఘన సూర్యాశ్రామిడి చీకాటి ఘన సూర్యాశ్రామిడి చీకాటి గతమాయను దిశాలెల్లా కనబడే ధనుజుని రథాశ్వాములు ఖండించను పూలెల్లా కని అభిమాన్యుని లాగవాము కడు విస్మాతులై అతిశయాము ఘన సూర్యాశ్రామిడిచే. ఈ అభిమానుడు చూసి ఈ మాయ యుద్ధంను అడ్డుకోవాలని ఆ సూర్యాశ్రమను విడిచితే ఆ సూర్యాస్త్ర ప్రభావం చేత అంతటా ఎలుగు ప్రసురించింది, చీకటంతా కూడా దూరం అయిపోయింది. ఆ వెలుతురు లోపల ఈ అలంబసుని యొక్క రథమును రథసారథిని గుర్రాలను సంవరించిండు. ఎవరు? ఈ అభిమాన్యుడు. అప్పుడు ఆ రాజులందరూ కూడా చూసి చాలా ఆశ్చర్యపడుతున్నారు. అనిరభిమాన్యుడనగా ప్రతి అర్జునుడు అభిమాన్యుడనగా ప్రతి అర్జునుడు ఇతని గెలిచేటి వీరులిలలో లేరు. కురువీరుడు లేని కలహంబు గోరి తుదకు అపజయము పొందు నిశ్చయమవనిలోనా. వారేవా అభిమానుడు అంటే అభిమానుడే, తండ్రికి తగ్గ తనయుడు. అర్జునుడు ఎంత వీరుడు, అభిమానుడు కూడా అంతటి వీరుడు. తండ్రి కొడుకులు వీరాది వీరులు, ఒకరికంటే ఒకరు యుద్ధం చేసేటువంటి వాళ్ళు, ఇద్దరు వీరాది వీరులే అని ఇట్లాంటిగా ఆ సైన్యమంతా అక్కడ ఉన్న రాజులందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. ఈ దుర్యోధనుడు లేనిపోని కలహమును కోరి ఈ కలహం లోపల మాత్రం తప్పకుండా దుర్యోధనుడు సంవరింపబడతాడు, అపజయమునే పొందుతాడు. కానీ ఈ అభిమానుడు విజయమును పొందుతాడు, దుర్యోధనుడు అపజయమును పొందుతాడని ఇట్లాంటిగా అంటున్నారు. అనగను భీముడు గదగొని జననాథ గర్జనంబు చేయుచు చాలా సనికరి గుంపుల బట్టియు ఘనబలమున పారవేసు గగనమునందు. ఇట్లాంటిగా అనుకుంటే ఎరంగా అందరూ భీముడు కౌరవ సైన్యం లోపల పడి ఆ ఏనుగులను పట్టుకుంటా వాటి తొండాలను బట్టి గిరగిర తింపి పైకి ఎగిరేస్తున్నాడు. సురనది తనయుడిచ్చట దరగూల్చెను పాండుసేనా ధైర్యము చేత. నరనాథులు నిల్వజాలరు పరమాత్ముడు చూసి పలికే పంతము చేత. భీష్మాచారుల వారేమో పాండవ సైన్యం లోపల పడి సైన్యమును, రాజులను, గుర్రాలను, ఏనుగులను సంవరిస్తున్నాడు, రథాలను గూలగొడుతున్నాడు. దండి ధైర్యవంతుడు, వీరాది వీరుడు. అతని దాటికి ఏ ఒక్క రాజు కూడా ముందర నిలబడి యుద్ధం చేస్తలేడు. అందరూ కూడా పారిపోతున్నారు పాండవ సైన్యం లోపల వీరులందరూ కూడా. అప్పుడు ఆ పరమాత్ముడు చూసి అర్జునునితోటి అంటున్నాడు, కనువృద్ధుని సామర్థ్యము అనముగా మీ సైన్యమంతా తమార్చబహు కనే విందా కను సముఖము సని యుద్ధము చేయు నిలిచి సౌరగ పార్త. అర్జున అటు చూడు, పెద్ద మనిషి ఆ భీష్ముడు మీ సైన్యమును తుక్కుపట్టించిండు. ఎంతోమంది వీరాది వీరులను, సైన్యమును, గుర్రాలను, ఏనుగులను సంవరించిండు. ఏడదానికని చూస్తావు, ఎంతకని చూస్తావు? వెళ్దాంపా, ఆ భీష్ముడు ముందర నిలబడి యుద్ధం చేద్దాంపా, చేద్దుపా అని ఇట్లాంటిగా పరమాత్ముడు అర్జునునితోటి అంటున్నాడు. వినిపార్తుడపుడు చాపంబు పూని చని భీష్ముని సముఖంబు నిలిచి విడిచేటి సాయకమూల
తుని నీవే సమేతముగా భూపతులా విని పార్తుడపుడు చాపంబు. ఆ పరమాత్మని మాటలు విన్నటువంటి అర్జునుడు చాప బాణాలు తీసుకొని భీష్మాచార్యుల వారికి ఎదురుగా వెళ్ళిండు. ఆ భీష్మాచార్యుల వారితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూనే ఆ కౌరవ వీరులను సంహరిస్తున్నాడు. అప్పుడు ఈ కౌరవ వీరులు వేసిన బాణాలన్నింటినీ కూడా అర్జునుడు ధైర్యంగా వాటన్నిటిని కూడా ప్రతిహతం చేస్తున్నాడు, విరగొడుతున్నాడు. ఆశ్చర్యము నా చూడగాను ఆశ్చర్యము నా చూడగాను దృంచే శాంతను నీ శరశాపమును ఆశ్చర్యము నా చూడగాను కానీ క్రోధము నా క్షణంబు కానీ క్రోధము నా క్షణంబు పూనే కరమందు రెండో చాపంబు కానీ క్రోధము నా క్షణంబు. ఇట్లాంటిగా చూసుకుంటే ఏ రంగా ఆ భీష్ముని యొక్క శాపమును అర్జునుడు బాణమేసి విరగొట్టిండు. అప్పుడు కోపంతోటి ఈ భీష్ముడు ఇంకొక శాపమును తీసుకుంటే ఆ శాపమును కూడా తునిమే పార్తుడు దాన్ని తునిమే పార్తుడు దాన్ని వేగ మూడో బాణంబు భీష్ముండు బాగా తునిమే పార్తుడు దాన్ని వేగ. ఒకటి ఇరగొట్టిండు, రెండు ఇరగొట్టిండు, మూడోది తీసుకుంటే మూడోది కూడా ఆ భీష్ముని చేతి లోపల ఉన్న శాపమును ఇరగొడుతున్నాడు. ఎవరు? అర్జునుడు. అప్పుడు ఒకటి వెనుకొక శాపము ప్రకటితముగా 12 పార్తుడు దునిమే చకితుండై భీష్ముడు అకలంక మనసు చాతాపుడిట్లని ఒకదాని తర్వాత ఒకటి భీష్ముని చేతి లోపల బాణమును ఇరగొడుతూనే ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. 12 శాపములను ఇరగొట్టిండు. అప్పుడు ఆ భీష్ముడు చాలా ఆశ్చర్యపడుతున్నాడు. ఆశ్చర్యపడి తన మనసు లోపల ఏ కపట భావం లేదు, పగభావము లేదు, అంతా ప్రేమ భావమే పాండవుల మీద. ఆ అర్జునునితో ఏమంటుడు కదా, ధన్యుడవు వీరని జనని ధరణి యందు ధన్యుడవు వీరని జనని ధరణి యందు ఎంత పుణ్యంబు చేసెనో పృథ్వీలోనా పరమ పావనులు మేము గని పాపమతులు మౌనులౌదురు కడతేరు మహిలో భూపా. వీరాది వీర అర్జున, నువ్వు చాలా పుణ్యాత్ముని. నీ తల్లి ఎంత పుణ్యం చేసుకున్నదో ఏమో, నువ్వు ఇటువంటి వీరాది వీరుని పుట్టినావు, పావనుడవు. మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా చాలా పుణ్యాత్ములు అయిపోతారు, వాళ్ళ పాపాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఒక్కడే సాలును పుత్రుడు దాత్రిలో పుణ్యశీలుడు లెక్కకు ఎందరుండినను లేని సమానులు దుష్ట చిత్తులు. అర్జున, నీ అటువంటి వాడు ఒక్క కుమారుడు ఉంటే చాలు, 10 మంది ఉండేటికి పాపమతులు, దుర్మార్గులు, దుష్టులు, మూర్ఖులు ఎంతమంది ఉన్నా వ్యర్థమే. నీ అటువంటి వాడు పుణ్యాత్ముడు ఒక్కడు ఉంటే చాలు. మీ అటువంటి వారి ముఖం చూస్తే అలా పాపాలన్నీ కూడా దూరం అయిపోతాయి. సుక్కలు ఎన్ని ఉండినా చూసితే చీకటి వాటి లోపల నిక్కము చంద్రుడుండి తెను నిర్మలమై దిశలు వెలుగు చాలగా. సుక్కలు ఎన్ని ఉంటాయి మిడిదే అర్జున, మినుకు అంటూనే ఉంటాయి కానీ అవి ఏమైనా వెలుతురిస్తాయా? వెలుతురు ఇవ్వవు. అదే ఒక చంద్రుడు ఉంటే ఆ చంద్రుడు వెలుతురు అన్ని దిశలకు ప్రసరిస్తుంది. అని హర్షించగా సూర్యుడు సని అస్త్రాద్రికి వీర సముదాయంబు దినములు 9 గడిచెను కని భీష్మును ఎదుట పలికే కౌరవ పతిత. అప్పటికి 9 రోజుల యుద్ధమైంది. చీకటి పడితే ఎవరి శిబిరాల లోపలికి వాళ్ళు వెళ్ళిండని సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు.
ఆ చీకటి పడ్డ తర్వాత భీష్మాచార్యుల వారి శిబిరానికి దుర్యోధనుడు వెళ్ళిండు మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. క్షితివర వినో నది సుతు కడాకును క్షితివర వినో నది సుతు కడాకును కురుపతి నిశి లోపల చేరి అతి వ్యకులామున స్తుతి చేసేను స్థితి జోసదు కోరిక మీరి క్షితివర విను నది స్తుతు కడకు. మహారాజా సంజయుడు అంటున్న ధృతరాష్ట్రంతో, ఓ మహారాజా, దుర్యోధనుడు ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి చాలా వ్యాజ్యంతో అల్లారుతోని ఆయనకు నమస్కరించే ప్రార్థన చేస్తున్నాడు. ఏమీ నాకు పాలుపోవడం లేదు, ఏమి తోస్తలేదు. శరశాపముగని సైన్యమున శరశాపముగని సైన్యమున మీరిక అరుగుటే ఇలలో గాని నరవీరుల సేనాదుని మేరు కని పార్తుని దునుమవు పూని శరశాపముగని సైన్యమున. మహాత్మా, నువ్వు శాపబాణాలను తీసుకొని పాండవ సైన్యం లోపలికి వెళ్ళి నువ్వు సైన్యమును, రాజులను, గుర్రాలను, ఏనుగులను మహాదంపుతున్నావు. లేదంటే లేం, కానీ మాత్రం పాండవుల లోపల ఏ ఒక్కరిని కూడా నువ్వు ఇంతవరకు సంహరించింది లేదు. అర్జునుడినైతే అసలు అతనికి దెబ్బ తగిలిందే లేదు నువ్వు బాణం వేస్తే. దురమున పాండవులను వధించావు దురమున పాండవులను వధించావు దుష్ట బుద్ధి నీకు వీర కపట సాగరుడవాని నే తెలియక సేనాపతి చేస్తే తుదాకు దురమున పాండవులను వధించావు. నువ్వు ఈ యుద్ధరంగం లోపల పాండవులను మాత్రం నువ్వు సంహరిస్తలేవు. నువ్వు చాపబాణాలను తీసుకొని వెళ్ళి ఆ సైన్యమును, గుర్రాలను, ఏనుగులను సంహరిస్తున్నావు, పాండవులను అసలే సంహరిస్తలేవు. నువ్వు కపటంతో యుద్ధం చేస్తున్నావు, కపట సాగరుడవు, నీ దుష్టబుద్ధి ఉన్నది. దుర్యోధనుడికి విజయం కలుగజేయాలన్న భావన నీ మనసు లోపల ఏమాత్రం కూడా లేదు. ఇదంతా కూడా తెలియక నేను ఏం చేసినా నిన్ను సేనాపతిని చేసిన, నువ్వు పాండవులను సంహరిస్తావని చేసిన దానికి నువ్వు నాకు ఇట్లాంటిగా చూపిస్తున్నావు, నీ కపట బుద్ధిని నాకు తెలియజేస్తున్నావు ఈ మాదిరిగా అని ఆ భీష్మునితోటి దుర్యోధనుడు అన్నాడు. కపట సాగరుడవు నీవు ఉపమెరుగక నిన్ను నమ్మి భూమిలో బడితి లేరు నీతో సరివీరుడు పృథ్వీ ముమ్మారు లెంకిన మూర్ఖ బుద్ధి. నువ్వు కపటాత్మునివి, కపట బుద్ధి కలది నీకు. ఇది తెలియక నిన్ను సేనాపతిని చేసిన, నిన్ను సేనాపతిని చేసినందుకు నన్ను సర్వనాశనం చేసినావు, నన్ను ఊబిలో దించినావు. నువ్వు నీ అటువంటి వీరుడు 3 లోకములందు 3 సార్లు లెంకినా కానీ దొరకడు. అంతటి వీరాది వీరుడవు నువ్వు. నీకు ఇంతటి మూర్ఖత్వమా, ఇంతటి కపటత్వమా? లేరు నీ సరివీరుడు దారునిలో లెంకెనను ధరణీషులలో పూర్ణ కాలుడు వెరుసును వీరనగలెక్కేమీ మేదినందు. నీ అటువంటి వీరాది వీరుడు ఎక్కడ కూడా లేడు. మరి నీతోటి యుద్ధం చేయటానికి ఆ యమధర్మరాజు కూడా భయపడతాడు. మరి అటువంటి వీరాది వీరునివి ఈ పాండవులు అంటే నీకు లెక్కేమున్నది? మరి పూచిక పూల తిరంగాలను తీసి పారేయచ్చు కదా. నిన్ను చూసి అందరూ భయపడతారు యుద్ధం చేయటానికి నీ ముందర నిలబడి. అటువంటిది పాండవులు చిచ్చర పీడుగులు అవ్వాలే నీ ముందరనే యుద్ధం చేస్తూ ఎందరో మందిని సంహరించిరి. ఇలా అంటే నీకు లెక్కేమున్నది? నీకు మహాత్మ, నువ్వెందుకు ఇట్లాంటిగా కపట భావంతుడు యుద్ధం చేస్తున్నావు? నీ విటు నీ మనసటు నిజముగా యుద్ధంబు చేసే నాకవు జయము వేగము నీవు పారితే
భోగేశుడు కర్ణుండు ఈలాగున ఇచ్చును జయము. మహాత్మ నీ శరీరం అంతా ఇటు ఉన్నది, నీ మనసు అంతా అటు పాండవుల మీద ఉన్నది. మరి నువ్వు మనసు పెట్టి యుద్ధం ఇంత చేస్తే నాకు తప్పకుండా జయం అవుతుంది కదా. మరి నువ్వు అట్లాంటిగా మాకు జయం ఇవ్వాలని నీ మనసు లోపల లేకుంటే, నీకు శాత కాకపోతే, యుద్ధం చేయడానికి శాత కాకపోతే, ఆ పాండవులను చంపడానికి ధైర్యం లేకపోతే నీకు, నువ్వు చేప బాణాలను వారేసి నువ్వు శిబిరం లోపలనే ఉండు. ఆ కర్ణుడు యుద్ధ రంగానికి వచ్చి ఆ పాండవులను సంవరిస్తాడు యుద్ధం చేసి. నువ్వు యుద్ధం చేయక మహారాజా, నువ్వు చేప బాణాలను వారేసి నువ్వు ఇంటికి పో. అనగా విని క్రోధంబునానే, అనగా విని క్రోధంబునానే శాంతనుండు భూపా అదురకిచట. దినకర తనయుడు పశువులను మరిద్యాగను మలిపే పార్తూ మతి నీకు లేదా. దుర్యోధన మాటలు విన్నటువంటి ఆ భీష్ముడు చాలా కోపంతో అంటున్నాడు, ఒరే ఏం మాట్లాడుతున్నావురా దుర్యోధన నువ్వు. ఆ కర్ణుడు విరాట నగరం నుంచి ఆవులను తీసుకురాగా అర్జునుడు మలుపుకోపోయాడు, నీకు గుర్తున్నదా లేదా. సూతపుత్రుని నీవు త్యాపకు పొగిడేవు, వ్యాపారగవాని బలము మాకెరుకే. కాపాడ పరమాత్ముడు దీపింపగా మీకు జయమిలలో కాదు. ఆ కర్ణును త్యాపకు పొగుడుతూనే ఉంటావు అని బలం ఎంత ఉన్నదో మాకు తెలియదా. ఆనాడు ఆవులను తీసుకొని రాగా అర్జునుడు మలుపుకొని పోయిండు కదా ఈ కర్ణుని ఊడగొట్టి, అది నీకు గుర్తున్నదా లేదా. దుర్యోధన వాళ్ళను కాపాడటానికి, పాండవులను కాపాడటానికి పరమాత్ముడు అక్కడ ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంతమంది వీరులు ఉన్నప్పటికీ కూడా నీకు చేయమన్నది కలగనే కలగది అని ఆ భీష్ముడు దుర్యోధనుడితోటి అంటున్నాడు. అనగను గణ క్రోధంబున, అనగను గణ క్రోధంబున మనుజేసుడు బలికె నీవు మా అన్నంబు కుడిచి కుటిల ముంచితే రౌరవ నరకంబు నీకు రాజాధిరాజా. భీష్ముని మాటలు విన్నటువంటి దుర్యోధనుడు చాలా కోపంతో అంటున్నాడు, మా ఆత్మ మా అన్నం తిని మాకే సున్నం పెట్టాలని చూస్తున్నావా నువ్వు. తినేది మా అన్నం, మా అన్నం తినుకుంటా మా మీద పగభావంతో, కుటిలత్వంగా కుటిల ముంచుకొని కపట భావంతో నువ్వు యుద్ధం చేసి దుర్యోధనుడు ఓడిపోవాలా, పాండవులు గెలవాలన్న భావన నీ లోపల ఇంత ఉంటే నువ్వు తప్పకుండా నరకంకే వెళ్తావు. అనగను గణ క్రోధంబున మనుజేసరే పుద్రుంతు మరి పాండవుల అది చేయకపోయితే నేనిల నిజధామముకే గెదను ఈ రెండింటిలో. దుర్యోధనుడు కటుగా మాట్లాడినప్పుడు ఆ భీష్ముడు ఆ మాటలు విని దుర్యోధనతో, దుర్యోధన రేపు పాండవులను తప్పకుండా సంవరిస్తా, మరి అట్లాంటిగా చేయకపోతే నేనన్నా నా స్థానానికి నేను వెళ్ళిపోతా, నిజధామం వెళ్ళిపోతా, అంటే నేను నా ప్రాణాలను విడిచిపెడతా. ఈ రెండింటి లోపల ఏదన్నా ఒకటి నిశ్చయమే. ఇది పాండవులను సంహరిస్తానా లేక నేను ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతానా, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగేది మాట పక్క అని ఆ దుర్యోధనునికి ఇట్లాంటిగా మాట ఇచ్చిండు. శబదము కురుపతి సముఖము విపరీతము చేసే సత్యవీరుడు నిశిలో భూపాలుడర్షమొందెను శ్రీపతికి నిసృతమాయను సురుచిరువాక్యము. ఇట్లాంటిగా భీష్మాచార్యుల వారు ఈ రెండింటి లోపల ఏదన్నా ఒకటి పక్కానని శపథం చేస్తే ఆ దుర్యోధనుడు విని చాలా సంతోషపడ్డాడు. ఈ దుర్యోధనుడు సంతోషపడ్డాడు. ఇక్కడ ఈ మాట ఆ పరమాత్మునికి తెలిసింది. హర్షించను కురుపతి నేర్పుతో మీరన్న మాట నెగ్గించుటకు రేపే పాండవుల దునిమితే
తేపకు నేను పొగిడేదను ఈ మహిమాత్మ. చాలా సంతోషపడి ఆ దుర్యోధనుడు, మహాత్మా నువ్వు అన్నమాట రేపే నిశ్చయమింత అయితే, నువ్వు రేపే పాండవులను సంవరిస్తే బతికినన్నాళ్ళు నీ భజన చేసుకుంటేనే ఏడతా అని సనిపాయను కురుపతి మనుజేష. పరమాత్ముడు వ్యాజితుడై సరగుణ పాండవులతోడ వినిపించదను వేగ వార్త వీరుని శబదము. చాలా సంతోషపడి ఆ దుర్యోధనుడు శిబిరానికి వచ్చేసిండు, తన శిబిరం లోపలికి తాను. ఇక ఈ పరమాత్ముడు అల్లారితోటి పాండవుల దగ్గరికి వెళ్ళి ఇదంతా వార్త అంతను కూడా చెప్పాలని అనుకుంటున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి, దురమోనా పాండవాసిరామును, దురమోనా పాండవాసిరామును, దురిమేదానని బలికినాయి వార్త. నరవరా చింతించి ఆత్మాలు నప్పుడు సృష్టికర్త, దురమున పాండవ శిరామును. యుద్ధరంగము లోపల పాండవ శిరాలన్నీ కూడా చేయిపోయి పడిపోతాయి. ఇక ఈ వార్త విన్న వార్త అంతా కూడా అలా దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకుంటున్నాడు. పరమాత్ముడు చెప్తున్నాడు కూడా, ప్రాణసకుడు విజాయుడు రణంబున, ప్రాణసకుడు విజాయుడు రణంబున కడా తేరుట ఇలా నేడు. పుణ్యపరాయణ పురుషుడు గంగాత్ముని సముఖం విపుడు, ప్రాణసకుడు విజాయుడు రణంబున. నా ప్రాణసకుడు, ప్రాణమిత్రుడు, నా భక్తుడు అర్జునుడు ఇలా యొక్క పాండవుల యొక్క శిరాలు భూమి మీద పడిపోతే ఎట్లా? ఇక ఆ గంగాత్ముడు అంటే భీష్ముడు అన్న మాటలు తప్పు కావు, అతడు అబద్ధం ఆడేటోడు కాడు, అన్న మాదిరిగానే యుద్ధం చేసేటోడు. కల్లాగాదు జన వల్లబూలెల్ల, కల్లాగాదు జన వల్లబూలెల్ల, విల్లంబులు బూని ఎల్లా కాలము పోరగా గెల్వారు ఈ గంగాత్మాదుని, కల్లాగాదు జన వల్లబూలెల్ల. ఆ భీష్ముడు అన్నమాట ఎప్పటికీ అబద్ధం కాదు. ఎందరు మంది రాజులు ఉన్నారో బతికినన్నాళ్ళు ఆ భీష్మునితోటి యుద్ధం చేసిన, ఎన్ని రోజులు చేసినప్పటికి కూడా భీష్ముని ముందర వీళ్ళు ఓడిపోయేటోళ్ళే కానీ భీష్ముని మీద గెలిచేటోళ్ళు మాత్రం కాడు. అంతటి వీరాది వీరుడు ఆ భీష్ముడు. పతిత పావనుడతి వ్యకులమున, పతిత పావనుడతి వ్యకులమున పొయ్యి ధర్మజుని కడాకు, అది శీఘ్రము నిలిచితే గని అప్పుడిట్లనే మా కొరాకు. పతిత పావనుడతి వ్యకులమున. ఆ పరమాత్ముడు చాలా వ్యాజ్యంతో ధర్మరాజు గారి దగ్గరికి వెళ్తే ఆ ధర్మరాజు ఈ పరమాత్మని చూసి అంటున్నాడు, పరమాత్మ మా కోసము నిశిభవాలును ఒక నిమిషము, నిశిభవాలు ఒక నిమిష మాత్రము నిర్వ్యకులము నాను. దశవేషాధర నిద్ర లేదు ఈ ధర లోపలాయి కాను, నిశిభవలును ఒక నిమిష మాత్రము. ఆ పరమాత్మని చూసినటువంటి ధర్మరాజు అంటుండే, పరమాత్మ మా కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, రాత్రి అనకుండా పగలనకుండా అర్నిశలు మా కొరకే నువ్వు శ్రమిస్తున్నావు పరమాత్మ, కంటికి నిద్ర కూడా లేదు. ఎంత నీవుపకారమెంతు భగవంత భవతారానా, శాంత దయాల స్వామి కృపాల జయలక్ష్మీ రమాన, ఎంత నీ ఉపకారమెంతు. పరమాత్మ నువ్వు చేసిన సహాయం ఎంతని మేము చెప్పాలా? గింత చేసినావు గంత చేసినావని అనరాకుంటున్నావు. ఎంతో మాకు మేలు చేసినావు, ఎంతో మంచిగా చేసినావు. శాంతమూర్తివి స్వామి లక్ష్మీరమణ వెంకటరమణ అవతారించినావు అంబుజా నేత్ర,
అవతారించినావు అంబుజానేత్ర హరివో కమలగాత్ర అవతారించినావు అంబుజానేత్ర. నువ్వు మా కోసమే పుట్టినట్టున్నది పరమాత్మ. దశవేషాధర నీవే మా దీనులను బ్రోవ, నీవే మా దీనులను బ్రోవ దాతాలేడిక పరమా పవిత్ర. మమ్ముని మాటువంటి వాళ్ళను రక్షణ చేసేవాడవు నువ్వే. మమ్ముని రక్షించే దాత ఎవ్వరు కూడా లేరు. నువ్వే దాతవు, నువ్వే తల్లివి తండ్రివి సర్వము నువ్వే పరమాత్మని. ఆ నిశి లోపల రాత్రి లోపల ఆ ధర్మరాజు పరమాత్మతోటి అంటున్నాడు, అసురా విదార పరోపకార, అసురా విదార పరోపకార హరిహరాని కృపాతాల. పోషాక సకల దుర్దశాలు, పోషాక సకల దుర్దశాలు దూరామౌ పరమేశాలి విలాల. అసురా విదార పరోపకారం. రాక్షసులను సంవరించి అందరికి ఉపకారం చేసినటువంటి ఓ హరిహర పరమాత్మ పరబ్రహ్మ, నీ యొక్క నామస్మరణ చేత దుర్దశలన్నీ కూడా దూరం అవుతాయి. గతమాయను గంగాత్మునితో, గతమాయను గంగాత్మునితో నీవు అతితుల సంగరమునా. అతిరతుల వీతము బడిరి దాత్రిపై అనాదోసదు ఇలా కనీనా. గతమాయను గంగాత్మునితో. మహాత్మా పరమందామ పరమాత్మ ఆ భీష్మాచారుల వారి వలన ఎంతోమంది చనిపోయారు. సైన్యం వాయ, అతిరథులు మహారథులు అందరూ వాయ, గుర్రాలు వాయ, ఏనుగులు వాయ, సైన్యం వాయ, సర్వం నాశనం కాబట్టే కదా పరమాత్మ. రణమున జాహ్నవి తనయుని గెలిచి, రణమున జాహ్నవి తనయుని గెలిచి రాజ్యము సర్వేశ అనవుగా ఏలేదామనేటి వాంఛన నాకవు పడదిక రమేశ. రణమున జాహ్నవి తనయుని గెలిచి. పరమాత్మ ఈ యుద్ధరంగం లోపల భీష్మాచారులుగా వారిని గెలిచి రాజ్యమును ఏలేటువంటి కోరికను మాత్రం తప్పకుండా ఇడతబెట్టుకోవాలి. ఎందుకంటే మనం గెలువము, ఆ కోరిక నెరవేరది. ఇది మాత్రం నాకు రాజ్యమేల్తన్న భావన మాత్రం నాకు కలుగుతలేదు. ఇది అబద్ధం, నేను రాజ్యం ఏలనేల. దాత్రి కొరకు ఈ గోత్రావద సుచరిత్ర చూడవలిసేను. దాత్రి కొరకు ఈ గోత్రావద యాత్రా తీర్థములు గిరి కందరములు ఇకనే సేవించేదాను. దాత్రి కొరకు ఈ గోత్రావద. ఈ రాజ్యం కోసం, ఈ ధనం కోసం, ద్రవ్యం కోసం స్వగోత్రీయులను తన వారిని తానే చంపుకొని ఇక లాభమేమున్నది? ఈ గిరికందరాలంటే కొండలు గుట్టలు తిరిగిందేనాయం, తీర్థయాత్రలు చేసిందేనాయము అని ఇట్లాంటిగా ఆ పరమాత్మతో ధర్మరాజు అంటున్నాడు. మితిచే ధర్మజూడనా విని శ్రీపతి, మితిచే ధర్మజూడనా విని శ్రీపతి అనేను ఇలా గత వార్త. అతులితముగా శుభమాయే నేడు భీష్ముడు శబాదము అనార్త. మితిచే ధర్మజూడనా విని శ్రీపతి. ఎన్నో విధాలుగా అంటున్నాడు పరమాత్మ. ఆ భీష్ముని గెలిచి రాజ్యమును ఏల్దామన్న కోరిక చంపుకోవలసిందే తప్పకుండా. రాజ్యం ఏలన్న కోరికను నేను ఉపసంహరించుకుంటున్నా పరమాత్మ. భీష్ముని మాత్రం మేము గెలవలేము, ఆ భీష్ముని దాటికి ఎందరో మంది చనిపోయినరు అని ఇట్లాంటిగా అంటే పోయినాయన్ని ఎందుకు తవ్వుతావు ధర్మరాజు అని ఆ కృష్ణ పరంధాముడు అంటున్నాడు. మును చేసేను కురుపతి తోడాను,
అతులితాముగా శుభమాయను నేడు భీష్ముడు శపథము అనార్త మితిచే ధర్మాజుడన విని శ్రీపతి. అప్పుడు ఈ ధర్మరాజు అన్న మాటలన్నీ విని ఆ పరమాత్ముడు అంటున్నాడు, అయిన కాడికి ఏదో శుభమే అయింది, మంచిగానే అయింది. మరి భీష్ముడు ఇట్లాడిగా ఆ దుర్యోధనుడితో శపథం చేసిండు కదా, మును చేసేను కురుపతి తోడాను, మును చేసేను కురుపతి తోడాను పాండవులను దురామందు అనవుగాదుని మీద హరి బ్రహ్మాదులు అడ్డాయించిన యందు మును చేసేను కురుపతి తోడను. ధర్మరాజా, రాత్రి లోపల ఇట్లాంటిగా ఆ భీష్ముడు శపథం చేసిండు దుర్యోధనుడితోటి పాండవులను సంహరిస్తానని. హరి బ్రహ్మాదులు అడ్డాయించిన యందు విపరీతము ఈ వార్త నీతో నెరిగించేటి కొరాకు ఇప్పుడే వసి చేయుడి బహుయత్నము ఇలా వెయ్యన బోకు విపరీతము ఈ వార్త నీతో. ధర్మరాజా, హరిహర బ్రహ్మాదులు అడ్డగించినా కానీ నేను ఆ పాండవులను తప్పకుండా సంహరిస్తా అని నిన్న రాత్రి లోపల శపథం చేసిండు. ఆ మాట నీకు తెలియ చేయడానికి వచ్చినా అని ఆ పరమాత్ముడు ధర్మరాజుతోటి అంటున్నాడు. కృత పుణ్యుని వాచ సత్యము మతి దోచదురేపు రణము మహాదుర్ధరము క్షితినాథ వినుడి తెల్పెద ప్రతికాలుడు భీష్ముడనగా ప్రళయనలము. ధర్మరాజా, భీష్ముడు అన్నమాట సత్యమే. అతడు ఏ మాదిరిగా మాట్లాడతాడో అదే మాదిరిగా యుద్ధం చేస్తాడు. ఇంతకుముందు మనం చూసినాం కూడా. మరి ఇప్పుడు ఏం చేస్తావు వచ్చేయ్యు? మరి అతడైతే ఆ యమధర్మరాజుని కూడా ఓడిస్తాడు. అంతటి వీరాది వీరుడు. రేపు యుద్ధం ఏ మాదిరిగా చేస్తాడో ఏమో. అగ్నిబలయగా ఉంటాడా భీష్మాచార్యుల వారని ఇట్లాంటిగా ఆ కృష్ణ పరంధాముడు ధర్మరాజుతోటి అన్నడాన్ని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఈ తరువాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.